ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గడపడానికి వచ్చాను, ఇలా వాక్యం ఇచ్చేశారు. వాక్యం చెప్దాను అసలు అనుకోలేదు, ఏమీ అవ్వలేదు. ఏదేమైనా కానీ దేవుని చిత్తం ఒక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుందాం. మనం చదువుకున్న కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక బైబిల్లో ఒక వ్యక్తిగా బైబిల్లో ఉన్న ఒక సారాంశాన్ని దాన్ని జ్ఞాపకం చేసుకుంటే దాంట్లో ఒక మర్మాన్ని పౌలు గారు సంఘంతో చెప్పడం చూస్తున్నాం. ఎందుకు ఆ మాటలు అంత రీతిగా మాట్లాడవలసిన పరిస్థితి అని మీరు ఆలోచించుకుంటే, సంఘంలో కొంత అలజడి, సంఘంలో వ్యక్తులపైన మమకారం, దీన్ని అవలంబించుకున్న ఆయన ఎన్నెన్నో చూస్తున్నాడు, ఎన్నెన్నో చేసుకుంటూ వస్తున్న ఆయన ఒక్కసారిగా సంఘంలో ఉన్నవారు ఒక శరీరంగా ఉండి, దాంట్లో ఉన్న విశ్వాసులు ఒక అవయవాలుగా ఉండి, ఒక శరీరానికి ఎలాగైతే అవయవాలు కలిగి ఉన్నాయో, ఏ మత భేదాలు లేకుండా శరీరంలో ఉన్న అవయవాలు ఎలాగైతే ఉన్నాయో, సంఘంలో కూడా విశ్వాసులు అటు రీతిగా ఉండాలని పౌలు గారి ముఖ్య ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ ముఖ్య ఉద్దేశం అంటే, సంఘంలో ఉన్న అవయవాలు పాడైపోతాం చూశాడు పౌలు గారు. సంఘంలో ఉన్న అవయవాలు ఎవరో కాదు, మనమే. విశ్వాసులుగా ఉన్న మనం ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన వెళ్ళిపోతాం చూశాడు పౌలు గారు. చూసిన ఆయన ఎవరైనా తప్పు చేశారనుకోండి, మనం ఏమంటాం, ఒరే అది తప్పురా అని ఎలా చెప్తామో, పౌలు గారు సంఘంలో జరుగుతున్న వాటిని పరిశీలించుకుంటూ వస్తూ చెప్తున్న మాట చూడండి. ఇప్పుడు కావున భూమి మీద ఉన్న ఏంటంటాయి మీ అవయవములు అనగా, అంటే మనలో నుండి కొన్ని కోణాలు పుట్టుకొచ్చి మనిషిని అపవిత్రపరుస్తూ నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాయి. కొన్ని అలవాట్ల వల్ల, కొన్ని వాటి వల్ల మనలోనికి శరీరానికి జబ్బు చేసిన, శరీరానికి రోగాలు వచ్చిన వాటిని కూడా మనం చాలా ప్రీతిగా ప్రేమిస్తాము తప్ప అసహించుకునే పరిస్థితుల్లో మనం ఉండం. అందుకే శరీరము ద్వారా అవయవాలు ఎలాగైతే ఈ సమాజంలో తినే తిండిలోనూ కల్తీ ఉంది, తాగే మంచినీళ్ళు కల్తీ అయిపోయి సమస్తం అన్నీ కూడా ఈరోజు ఫ్రూట్స్ కానించి ప్రతీది కూడా కల్తీ అయిపోయి కనపడుతుంది మనకి. అలాంటి పరిస్థితుల్లో తినేది వంట పట్టదు, తాగేది శరీరాన్ని ఇమ్మడదు. అలాంటప్పుడు శరీరానికి ఈరోజు రోగాలు చూడండి, ఎప్పుడు లేని భయంకర రోగాలు ఎలాగైతే వస్తున్నాయో, శరీరానికి పట్టిన రోగాలు ఎలాగైతే నయం చేసుకుంటున్నామో, సంఘంలో ఉన్న మనకు కూడా కొన్ని రోగాలు వచ్చినాయి అని ఆ రోగాలని ఒక రీతిగా చెప్తున్న చూడండి పౌలు గారు. ఇప్పుడు చదవండి. అనగా మనిషికి ఏమొస్తున్నాయంటండి, జారత్వము, అపవిత్రతను, కామాతురాతను, దురాశను, నిగ్రహారాధనే, ధనాపేక్షను, అంటే మనలోనికి కొన్ని వ్యాధులు, కొన్ని లక్షణాలు అవి మనలో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇవన్నీ సంఘుల్లో చర్చికి వెళ్ళేవారి దగ్గర నుంచే ఉన్నాయి. తినేవాడి దగ్గర కానీ చూడండి, తాగుడి దగ్గర చూడండి, ఇటువంటి భేదాలు ఎక్కడ కనిపించవు, ఐక్యతగా ఉంటారు. ఎక్కడున్నాయి ఇవన్నీ అంటే కనుక చర్చికి వెళ్ళి పాటలు పాడేవాళ్ళు, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు, చర్చికి వెళ్ళి వాక్యం చదివేవారు, చర్చికి వెళ్ళి కన్నీటి దుఃఖంతో ప్రార్థన చేసేవారు, వీళ్ళ మధ్యన ఉన్నాయండి ఇవి. వీళ్ళ మధ్య ఇవి ఉండి మనిషిని పాడు చేసే తత్వంలోనికి వెళ్ళిపోయాడు. అందుకే ఒరే మీరు చర్చికి వస్తున్నారు ఓకే, చర్చికి వెళ్ళి విశ్వాసంతో ఉన్నారు ఓకే, ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు ఓకే, కానీ మీలో ఉన్న ఏంటో ఒక్కసారి అవి చచ్చినయో లేదో చూసుకున్నారా? అడుగుతున్నాడు అక్కడ. మీరు చంపవలసిన వాటిని చంపకుండా వాటిని ధరించుకుని మీరు చర్చికి వచ్చి లాభం ఏంటని అడుగుతున్నాడు ఆయన. అది దాని క్లియరెన్స్ లెటర్ చెప్పాలంటే లాభం ఏంటి? మీకు వచ్చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, లాభం ఏంటి? నీలో ఉన్న వ్యాధులు నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఇవి లేకుండా ఉండి వచ్చి చూసుకో, వాడిని చంపి చూడు, అప్పుడు కదా నువ్వు క్రైస్తవుడివి, అప్పుడు కదా సంఘ విశ్వాసవి, అప్పుడు కదా అని అడుగుతున్నాడు అక్కడ.
మనం చూడండి, ఈ ఒక 5 కోణాలు చెప్పాడండి అక్కడ పౌలు గారు. ఈ 5 కోణాల్లో ఏ 5 లక్షణాలు ఏ ఒక్కటైనా మన దగ్గర లేకుండా ఉందని చూడండి, చంపేమన్నాడు. అంటే దాంట్లో ఇంకా బతకూడదని. వ్యవసాయదారుడు ఎలాగైతే వ్యవసాయ పంటల్లో ఊడి పూడ్చిన తర్వాత దాంట్లో కొలుపు మొక్కలు వస్తే దాన్ని స్టాండర్డ్ ఎలా చంపేలా కొలుపు మందు కొడతాడో, దీని స్టాండర్డ్ చంపేమంటాడు. ఇంకా మనలో ఉండకుండా లేకుండా చూసుకోవలసిన విధానాలు చెప్తున్నాడు ఇక్కడ. ఇవి ఏవి మన దగ్గర లేకుండా ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి. ఏది లేదు అనటానికి అవకాశం లేకుండా ఉంది మన దగ్గర. మరి అలాంటప్పుడు అండి మనం చేసే ప్రార్థన ఫలితం ఎలా వస్తుంది? పౌలు గారు అది చెప్తున్నారండి, ఈరోజు మీరు చేసే ప్రార్థనలో మీకు న్యాయం జరగాలంటే మన దగ్గర ఉన్న వాటిని కొన్ని చంపుకుంటేనే ప్రార్థనకి న్యాయం. అది ఈరోజు టైటిల్ అంశం. 3 వాక్య భాగాల సారాంశం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన మేలు జరగాలంటే నీలో ఉండే లక్షణాలను చంపే. ఈ సారాంశాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇందుకే మీరు ఏదైతే వింటున్నారో విన్నదాన్ని బట్టి బ్రతుకు మారాలంటే కొన్ని చంపేయాలి. ఇంకా కొంచెం చూడండి, కింద ఉన్నాయి మళ్ళా 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అన్నిటినీ విడిచిపెట్టండి. విసర్జించండి, విడిచిపెట్టండి అంటున్నాడు. ఎక్కడ విడిచిపెట్టేసామండి మనం? ఏ ఒక్కరి మీద ద్వేషం లేదు అనే మాట చెప్పగలమా? ఒకరి మీద కోపం లేదని చెప్పగలమా? పొద్దున్న లేచిగా సాయంత్రం కూడా ఈరోజు పిల్లలకు కూడా ప్రాక్టీస్ అయిపోతుంది కదా. ఏంటవి? బూతులు. ప్రాక్టీస్ చేయిన తర్వాత దగ్గరుంటే కదండి. తల్లిదండ్రులే తిట్టిస్తున్నారు, తల్లిదండ్రులే మాట్లాడుతున్నారు, నోటి కొడుతూ మానేశారు, భలే తిడుతున్నారు అంటే ఆశ్చర్యపోతున్నారు, ఆనందపడుతున్నారు. మరి బూతులు కూడా రావద్దు అంటున్నాడు, వీటిని దూరంగా పెట్టమంటున్నాడు. మరి వాటి దగ్గరే ఉన్నాం కదండి. వీడు మోసం చేసేవాడని తెలుసు, నీకు నాకు కలహాలు పెడతాడని తెలుసు, అయినా సరే వాడి దగ్గరికి వెళ్తాం, వాడి దగ్గరే ఉంటాం, వాడిని మెచ్చుకుంటాం, పొగుడుతాం. వీడు ఎలాంటోడో మనకు తెలుసు, అయినా సరే వాడి దగ్గరికి వెళ్తున్నామంటే నువ్వు విడిచిపెట్టేసావా? వీడి దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు. వీడు ఎప్పుడు చూసినా నీకోలా చెప్తాడు, నాకోలా చెప్తాడు. వీడు అసలు కుళ్ళు బుద్ధిడిది, వీడి బుద్ధిది అసలు దగ్గరికి వెళ్తే తప్పు అనుకోవాలి. అలాంటిది ఆడి దగ్గరికి వెళ్తున్నావు, వాడితో సహవాసం చేస్తున్నావు, వాడితో తింటున్నావు, వాడితో తాగుతున్నావు. మరి నీ ప్రార్థనకు ఫలితం ఏంటి? మరి నీ ప్రార్థన న్యాయం ఎప్పుడు జరగాలి? మరి నువ్వు వచ్చే మందిరానికి ఒక్క దినము గడుపుట 1000 దినాలుగా మారాలంటే కనుక అలాంటి వరకు దూరంగా ఉంటేనే కదా. ఒక్క దినము గడుపుట 1000 దినాలు శ్రేష్టంగా మారుతాయి. నువ్వేమో వాడి దగ్గర ఉండి మళ్ళీ ఆ దూరం వచ్చి ప్రభువా అని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర సంసారం చేసి వాడితో ఉండి వాడితో మాట్లాడి ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత నీ ప్రార్థనకు ఫలితం ఏంటి? మరి నీ ప్రార్థన జవాబు ఏంటి? మరి ప్రార్థన జవాబు రావాలంటే మనలో ఉన్న క్వాలిటీస్, మనలో ఉన్న కొన్ని విధానాలు ఇవన్నిటిని మనం చంపుకున్న రోజుని, విడిచిపెట్టిన రోజుని కదండి మనం దేవుని పిల్లలం అవుతాం. చంపుకోకుండా, విడిచిపెట్టకుండా నేను క్రైస్తవుని, క్రైస్తవరాలని నేను ప్రార్థన చేస్తానంటే ఒక మాట చెప్తాను, ప్రతి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోదు. నేను చేసిన ప్రార్థన వెళ్ళిపోదు, నేను చెప్పిన వాక్యం వెళ్ళిపోదు, ఎవరు చెప్పినా ఎవరు ఏం చేసినా అన్ని దేవుడి దగ్గర వెళ్ళిపోతే అనుకోకండి. ఏది వెళ్దు. ఎందుకు వెళ్దంటే యెషయా గ్రంథం అన్నాడు కదా, మీ దోషములే వాటికి ఏమున్నాయంట? అడ్డుగా ఉన్నాయన్నాడు. మీ దోషములే వాటికి అడ్డుగా ఉన్నాయన్నాడు. ఎందుకున్నాయి? మనం అలాంటితో తిరిగి వాడి దగ్గరికి వెళ్తే ఏం నేర్చుకుంటామండి? ఒక మంచుడి దగ్గరికి వెళ్ళండి, మంచి నేర్పుతాడు. ఒక చెడ్డ దగ్గరికి వెళ్ళండి, చెడే నేర్పుతాడు. ఏ అలవాట్లు ఉన్నవాడు ఆ అలవాట్లు మనకి ఇంప్రెస్ చేసి నేర్పిస్తాడే తప్ప నీతి ఏం చెప్తాడో మనకి. ఒక ఆయన రాజకీయం చేస్తాడు, ఒక ఆయన అబద్ధాలు ఆడతాడు, ఒకఆయన మోసం చేయడం చెప్తాడు. మీరు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉండి సహవాసం చేసేటప్పుడు ఇవన్నీ ఎలా మానాలనిపిస్తుందండి? ఒక ఆవిడ అన్నదండి, ఒక రోజు ప్రార్థనకి వెళ్తాను, చర్చికి వెళ్తుంటే ఒక ఆవిడ వాక్యం చెప్తాను ఇలాగే అన్నది, అయ్యగారు నేను ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తాను అందండి. అమ్మ మంచిదమ్మా అనుకున్నాను నేను, చాలా మంచిదమ్మా అన్నాను. పొద్దున్న లేదు, నేను వచ్చినప్పుడు ముందే ప్రార్థన చేస్తా, ప్రారంభ ప్రార్థన ఆవిడ. నేను రాకముందే ప్రార్థన చేసి పాటలు పాడుతుంది, చాలా మంచిది, అయ్యో చాలా భక్తి పర్వాలని. 3 వారాలు చాలా ఆశ్చర్యపోయాను. 4వ వారం తెలిసింది. ఏమైంది తెలుసా? నాకన్నా వెనకాల వచ్చింది. ఈ అమ్మ లేటుగా వచ్చామంటే పక్కనే గోడ వినపడుతుంది, భయంకరమైన మాటలు వినపడుతున్నాయి, మామూలుగా వినిపించలేదు. ఇదేంటి ఆవిడ రాలేదే అని సంగపతులను అడిగితే పక్కన వినపడుతుంది చూసారండి, ఆవిడ ఈవిడేనండి అన్నారు. ఏవిడా ప్రతిరోజు 4 వారాలు పోతే నాకన్నా ముందు వచ్చేసి ప్రార్థన చేసేసి ప్రారంభించేసి పాటలు పాడేసి అన్నీ చేసిన ఆవిడ, ఆరాధన సమయానికి నాకు ఇచ్చిన ఆవిడ 3వ వారం 4వ వారంలో ఆవిడ సంగతి తెలిసిపోయింది. ఏమైంది? బయట అసలు ఎలా ఉండాలంటే నీచమైన నీచాతి బూతులు అన్నమాట. దేని గురించి తెలుసా? జానడ భూమి కోసం.
దడి కొంత లోడ కట్టిన దడి కోసం గొడవ ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? భయంకరంగా వెళ్ళిపోయింది. నోటికి అదుపు లేకుండా మాట్లాడేస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, చర్చికి వెళ్తున్నామే కానీ ఏం అనుకోలేదు, బూతులు మానలేదు. చర్చికి వెళ్ళాము కానీ ఏం వదలలేదు, కోపం వదలలేదు. చర్చికి వెళ్ళాము కానీ ఏం వదలలేదు, దూషణ వదలలేదు. చర్చికి వెళ్ళాము కానీ ఏది వదలలేదండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి ఏదైనా వస్తుందా? దేవుడిచ్చే బహుమానం ఏదైనా మనం పొందుకోగలమా? దేవుడిచ్చే ఆశీర్వాదం మనం పొందుకోగలమా? దేవుడిచ్చే దీవెన మనం పొందుకోగలమా? చెప్పండి. ఏది మార్చుకోకుండా, ఏది మానకుండా, దేవా దేవా నువ్వు ఉన్నావు అంటే నువ్వు మారకుండా ఆయన ఏం చేస్తాడు? మనం మారకుండా ఆయన మారు అంటే ఆయన ఎక్కడ మారుతాడు? మారవలసింది మనం, మార్చుకోవలసింది మనం. మార్చుకున్న తర్వాత నీ బ్రతుకుని కనిపరిస్తే అప్పుడు దేవుడు కదండి నీకు దీవెనిచ్చేది. అప్పుడు కదా నీ ప్రార్థన జవాబు ఇచ్చేది. నువ్వేమడిగినాను ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధంగా ఉండడానికి తీసుకోవడానికి నువ్వున్నావో లేదో చూసుకో. ఆయన నీ ప్రార్థనకి ఆయనకి నీకు అడ్డుగా మీ దోషములు కనబడుతుంది చూసుకోండి. ఆ దోషాలు కనబడితే నీ ప్రార్థనకి వచ్చి కూర్చున్నందుకు ఏ ఫలితము ఉండదు. ఎన్ని గంటలు కూర్చున్నా సరే, ఎంత సువార్తకి వెళ్ళినా, ఎంత ప్రకటన చేసినా సరే, మనలో ఉన్న క్వాలిటీస్ కనుక చంపుకోకపోతే నిజంగా మనం వచ్చి కూర్చున్నందుకు వ్యర్థమే. మరి ఏం చేయాలి? మనం ఎలాగుండాలి? చంపమన్నాడు, ఇంకోటి విడిచిపెట్టమన్నాడు. ఈ రెండిటిలో మీరు ఆలోచించండి. చంపవలసినవి బాడీకి చాలా సీరియస్ అయినాయి. టైఫాయిడ్ వచ్చిందనుకోండి, టైఫాయిడ్ శరీరానికి వచ్చిందనుకోండి, టైఫాయిడ్ లక్షణాలు కనుక చంపలేదా అది మనుషుల్లో నుంచి ప్రవహించి ఏం చేస్తుంది? దాని మరణం దాకా తీసుకెళ్ళిపోద్ది. దాన్ని గ్రహించాలి. అది గ్రహించాలి, దానికి తగ్గ ట్రీట్మెంటు, దానికి తగ్గ ట్యాబ్లెట్స్, దానికి ఉన్న మెడిసిన్ వేసుకుంటే కానీ మనలో ఉన్న ఆ ఫీవర్ లక్షణాలు పోవు. అలాంటిది చంపేయండి అని అంత ఖచ్చితంగా పౌలు గారు సంఘుల్లో ఉన్న వారితో చెబుతున్నాడంటే సంఘాలలో ఎంతటి భయంకరమైన విశ్వాసాలు ఉన్నారో, సంఘులో ఎలాంటి వారు ఉన్నారు చూడండి. అలాంటి వారిలో మీరు మనం కూడా పోల్చుకోండి, మనం కూడా ఆలోచించుకోండి. ఒకవేళ నేను కూడా ఇలాగ ఉన్నానంటావా? ఎప్పుడైనా ఆలోచించారా? నాకేంటంటే చర్చికి వెళ్తున్నాను, సొంకర్లాగా మనం కూడా ఏం చేస్తాం, పరీక్షలాగా ఎలా చేస్తాం, నాకేంటంటే ప్రార్థనకి వెళ్తున్నాను, నాకున్న దాంట్లో ఇస్తున్నాను అని ఎంత గొప్పగా చెప్పుకుంటాడు పరిచయుడు. అలాగే మనం కూడా ఏం చెప్పుకుంటాం, మాకేంటంటే ప్రార్థన అంటామా దేవుడు, నా ప్రార్థన నాకేం తక్కువ, అన్నీ ఎక్కువే. ఏం తక్కువ? భక్తి లేదు. ఏం తక్కువ? విశ్వాసం లేదు. స్థిరతత్వమైన భక్తి లేదు. ఎందుకు చెప్పిన, ఎప్పుడు మీ ప్రార్థన చూడండి, ప్రతిఫలం వస్తుందంటే కనుక కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఇలాగ ఉండవు. దేవుడు కనుక చూస్తున్నాడంటే కానీ నువ్వు ఎలాగుండవు, ఇలాగుండవు, డిఫరెంట్గా మారిపోతావు. మాట మారిపోద్ది, పదజాలం మారిపోద్ది, నడక మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. అంటే ఏది మారకుండా ఇంకా మనం కోరుకుంటున్నామంటే అర్థం చేసుకోండి, దేవుడికి ఇన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకి ఏం రాలేదు, ప్రతిఫలం రాలేదు. అందుకే మనము ఇంకా బూతులు మాట్లాడుతున్నాం, ఇంకా దేశాలు ఉన్నాయి, ఇంకా కోపాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అర్థం చేసుకోండి. నువ్వు చేసిన ప్రార్థనకి ఇప్పటి వరకు, ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తానో తెలీదు, ఇప్పటి వరకు ఒక్క ప్రార్థన కూడా ఏం రాలేదు, జవాబు అనేది రాలేదు. మీరు అర్థం చేసుకోండి. నా దగ్గర చంపవలసి చంపలేదు, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేదు. ఇలాంటప్పుడు ప్రార్థన జవాబు వస్తుంది. అందుకే ఇదే ఎఫెసీ 3వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక 12వ వచనం చూడండి. 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు ఎవరు ఉండాలంటున్నా చూడండి ఒకసారి. సంఘుల్లో ఉండవలసిన విధానాన్ని కొలసి 3వ అధ్యాయం 12వ వచనం అంటే సంఘుల్లో ఉండవలసిన విధానాన్ని చెబుతూ, మీరు కాగా దేవుని చేత, ఎవరి చేత అంట, ఏంటి, దేవుని చేత ఏర్పరచబడిన వారి, ఎవరున్నారు ఇప్పుడు పరిశుద్ధులు? దేవుని చేత ఏర్పరచిన వారును పరిశుద్ధులకును తగిన ప్రియులైన వారికి తగినట్టుగా అన్నాడు. మరి దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరు, పరిశుద్ధులు ఎవరు, వారికి తగినట్టుగా అన్నాడు. చూడండి, మీరు 3 ఆలోచించండి. దేవుని చేత ఏర్పరచబడాలంట, మీరు పరిశుద్ధులుగా ఉండాలంట, మీరు వారికి తగినట్టుగా ఉండాలంట. అంటే మనలో ఒక విధానాన్ని కొత్తగా మాట్లాడుతాం. చూశారు ఇక్కడ పౌలు గారు మళ్ళీ సంఘంలో
ఒక విధానాన్ని కొత్తగా మాట్లాడుతూ ఏమంటున్నాడు, మనం ఉండవలసిన విధానాల గురించి బాగా చెప్తున్నాడు. అంటే సంఘంలో ఎలా ఉండాలంటే దేవుని చేత ఏర్పరచబడినవాడుగా ఉండాలంట. ఎవరు? నేనా? వాళ్ళ? ఎవరు ఉండాలి ఇంతకీ? చెప్పేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు. ఎవరు ఉండాలి? నేను మాట అడుగుతాను, చెప్పండి. దేవుని విశ్వాసించి తీసుకున్న బాప్తీసాలని మనకి గుండెల మీద ఏం చెప్పండి? దేవుని విశ్వాసించి తీసుకున్న బాప్తీసాలని మనకి ఏ ఒక్కరు కూడా విశ్వాసించి తీసుకున్న బాప్తీసం ఒక్కరి దగ్గర లేదు. మీరేంటి, నేనేంటి, మన ఎవ్వరం కూడా ఏం చేసుకోలేదు, దేవుని తెలుసుకున్న తర్వాత బాప్తీసం తీసుకోలేదు. మరి పౌలు గారు ఏం చేశారు? సౌలుగా ఉన్నప్పుడు ఆయన శిష్యులను చంపుతూ బయలుదేరాడు. ఆయన ఎరిగాడు, ఆయన్ను తెలుసుకున్నాడు, తెలుసుకున్న తర్వాత ఏర్పరచబడ్డాడు. ఏర్పరచబడిన తర్వాత పరిశుద్ధులతో సమానంగా తగ్గట్టుగా వారి జీవితం ఉంది. అంటే అప్పటికే అపోస్తులు ఉన్నారు, యేసుప్రభు శిష్యులు ఉన్నారు. అప్పుడు వాళ్ళు చంపడానికి వెళ్ళిన ఆయనే వారికి తగ్గట్టుగా డిఫరెంట్ స్టైల్లోకి వెళ్ళిపోయాడు. దేవుని చేత ఏర్పరచిన ఒక వజ్రంలా కనబడుతున్నాడు. ఎవరికి కూడా ఆయనకంటే ద్వేషం లేదు, కోపం లేదు. ఒకప్పుడు మమ్మల్ని చంపాడే ఇతను మమ్మల్ని కొట్టాడే, హింసించాడనే ఎప్పుడు ఆ భేదాలు శిష్యుల్లో కానీ ఎక్కడ కనిపించలేదండి. అంటే ఏర్పరచబడిన వాడికి ఏముండకూడదు, ఇప్పుడు కోపం ఉండకూడదు. నిజం కోపం, స్వార్థం అసూయిందనుకోండి, పౌలు గారిని ఎవరు కూడా శిష్యులు చేరనకపోదురు, దగ్గరికి రానకపోతారు. చివరికి అననీయ కూడా భయపడిపోడండి బాప్తీసం ఇవ్వడానికి. ఎవరికి? పౌలు గారికి. వణుకుపోయాడు. ఎందుకు వణుకుపోయాడు? ఒకప్పుడు ఎవడు దుర్మార్గుడు, అసలు ఎలాంటోడంటే జాలి, దయ, కరుణ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో పౌలు గారండి. అనగా సౌలుగా ఉన్నప్పుడు జాలి లేదు, తల్లని పిల్లని ఏ పెద్ద ముసలి ఎవరు చూసేవాడు కాదు. ఎంటెంట జోర్చి ప్రతి ఒక్కరిని ఈడ్చుకొచ్చి చంపే తత్వం సౌలుది. మరి ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, ఆ దమస్క పట్టణంలోకి వెళ్ళాడో, తెలుసుకున్నాడో, ఎరిగిన తర్వాత నేను కూడా ఆయన కొరకే బ్రతకాలనుకున్నాడు. అది దేవుని చేత ఏర్పరచబడడం. దేవుని చేత ఎప్పుడైతే ఏర్పరచబడ్డాడో, బ్రతికిన ఆయన కొరకే బ్రతుకుతాను, చనిపోయినా ఆయన కొరకే బ్రతుకుతాను. ఇంకేమన్నా తెలుసా? అక్కడ ఒక మాట చూడండి, పరిశుద్ధులకు తగినట్టుగా, పరిశుద్ధులైన ప్రియులకు తగినట్టుగా అన్నాడే. ఆయన కూడా పోతుల తత్వంలోకి వెళ్ళిపోయాడని పౌలు గారు. వాళ్ళ తత్వంలోనికి వెళ్ళిపోయాడు. వారికి ఎలాగైతే జాలి ఉందో పౌలు గారు కూడా జాలి వచ్చేసిందండి. సంఘుల్లో తన వ్యక్తిత్వ జీవితాన్ని చెప్పుకుంటూ, ఇదిగో ఒకప్పుడు నేను ఉండే స్థితి, మీరు కూడా సంఘులో అట్టి స్థితి కలిగి ఉండాలి. దేవుని చేత ఏర్పరచబడాలంటే దేవుని ఎరగాలండి అన్నమాట. మరి ఎంతమంది మన దేవుడు తెలుసు? కర్ణమడిగా తెలుసు, దయ్యమడిగా తెలుసు, ఎన్ని సినిమాలు చూసాం కాబట్టి మనకు తెలుసు. మరి ఎంతమంది దేవుని చేత ఏర్పరచబడ్డారు? నువ్వైనా నేనైనా మనం ఎంతమంది ఏర్పరచబడ్డాం? మీరు ఆలోచించండి. దేవుని చేత ఏర్పరచబడిన వారికి ఏముండాలి? ఇప్పుడు జాలి, దయ ఉండాలి. చూడండి అక్కడ, జాలి గల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఎవరు ధరించుకోవాలంట? ఎవరైనా వచ్చారనుకో, మీ ఇంటికి వచ్చారనుకో, కొట్టారనుకోండి, మీరు ఏమంటారు? ఇప్పుడు ఏమంటారు? ఊరుకుంటారా? ఆడొకటి కొడితే మనం ఎన్ని కొడతాం? అంటే మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు ధరించుకోవలసిన వాటిని ఏం చేసాం? దూరంగా పెట్టాం. చంపేయండి, విడిచిపెట్టిన వాటిని ఏం చేసాం? దగ్గరగా హత్తుకుని ఉన్నాం. మరి పౌలు గారు హత్తుకుని ఉన్న వాటిని, విడిచిపెట్టిన వాటిని, చంపుకున్న వాటిని ఏం చేశాడు? లైఫ్లో మళ్ళీ నా జోలికి రాకూడదు, ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను బ్రతకాలంటే ఆయన కొరకు బ్రతకాలంటే ఇవి చంపాలి, విడిచిపెట్టాలి. ఇప్పుడు సంఘంలో ఉన్నవారు మీరేం చేయాలి? చంపాలి, విడిచిపెట్టాలి. మీరు ఏం చేయాలి? అప్పుడు ధరించుకోవాలి. అంటే మీ తరాంతం రాబోతున్న జనరేషన్కి, లేక మన తర్వాత రాబోతున్న బిడ్డలకి నువ్వు ఒక మార్గదర్శిగా కనిపించాలంటే నువ్వు జాలిగల మనసు మన దగ్గర, దీర్ఘశాంతం, దయాలత్వం, వినయము, మంచితనము, దీర్ఘశాంతము ఇవి మనం ధరించుకున్నప్పుడు మన లైఫ్లో రాబోయే జనరేషన్, రాబోతున్న మన బిడ్డలకి ఒక ప్రణాళిక ఏర్పడుతుంది. అలా ప్రణాళిక ఏర్పడాలంటే చెప్తున్నాను, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారైతే ఇవేం చేయాలి? ఇప్పుడు ధరించుకోవటాలి. ఎందుకు చెప్పనా? ఇవి ధరించుకున్న వాడి ప్రార్థనే పరలోకానికి వెళుతుంది. అందుకే సుంకరి ప్రార్థన చేస్తే దేవుడు విని గ్రంథంలో రాయించాడంటే ఆయన తగ్గింపుతనం, జాలిగల మనసు, వినయము అన్నీ ఉన్నాయి కనుక ప్రార్థనకి ప్రతిఫలం ఆయనకి
దక్కింది. మరి మనం చేసే ప్రార్థనకి మన దగ్గర ఈ భక్తి జీవితం ఉందని చూడండి. ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారం అయితే కాదు. అంటే ఆయన తెలుసుకోండి. ఎప్పుడైనా ఏం చేయాలి? ఆయన ఎరగాలి. ఆయన ఎరగమన్నట్టుగా మనం ఉంటే కాదు, కానీ ఎరిగి తెలుసుకుని ఆయన కొరకు ఎలా బ్రతకాలన్న ఆలోచన మనకు ఉంటే నిజంగా మనము ఎదుటి వారికి పరిశుద్ధత తగినట్టుగా మన జీవితం ఉంటుంది. మన దగ్గరేమో ఏదో వచ్చామా వెళ్ళిపోయామనే భక్తి మంది, ఏదో ఆదివారం వచ్చామా శుక్రవారం వచ్చి కూర్చుని వెళ్ళిపోయామా చెప్పుకునే భక్తి మంది. భక్తి సరిపోదు. నేను మాట చెప్తాను, మీ భర్తకు 1000 రూపాయలు జీతం వచ్చిందనుకోండి, 900 తాగేయాడు అనుకోండి, 100 మీకు ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది? 900 ఆయన తీసుకుని 100 రూపాయలు మీకు ఇచ్చాడు అనుకో, మీకు ఎలా ఉంటుంది? ఇంటికాడ ఊరుకుంటారు? మీరు ఊరుకుంటారు? ఎవరైనా అసలు ఎవరు ఊరుకోరండి, అవునా? 1000 రూపాయలు 900 తాగేద్దావా? ఇంటికాడ పిల్లం మేము లేమా, బిడ్డలు లేరా, వీళ్ళందరూ ఏమైపోయినా ఒక్కడు ఎంత తెగేసి ఉంటాం. మరి ఇక్కడ చూడండి, 100% కలిగి ఉండాల్సిన భక్తిలో 10% కూడా మన దగ్గర లేదు. మరి అందుకే నా నోట నుండి ఉమ్ము వెయ్య ఉద్దేశించుచున్నాను అని గ్రంథంలో రాయబడింది. మనలాంటి బతుకులను చూస్తే ఆయన నోట నుండి మన మీద ఏం చేయడంట? ఉమ్ము వెయ్య ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఎందుకన్నాడు? మన దగ్గర 10% కూడా ఏం లేదు, భక్తి లేదండి. ఆ భక్తిని పెంపొందించాలంటే మారవలసిన విధానాలు, చెప్పవలసిన విధానాలు మనలో కూడా కొన్ని కావాలి. వాటినే యేసు ప్రభు గారు మార్కు సువార్తలో చదువుకున్న దాంట్లో యేసుక్రీస్తు వారు తన శిష్యుల గురించి పరిచయాలు సరిగ్గా మాట్లాడుతున్న మాటల్లో కొన్ని ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ ఇంపార్టెంట్ అంటే, మీరు బ్రతుకుతున్నారు కానీ ఉంటున్నారు కానీ నామకార్థంగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారంటే, ఇంకా చెప్పాలంటే పితరుల ఆచారాలను బట్టి మాత్రం మీరు జీవిస్తున్నారే తప్ప దేవుని గురించి ఉద్దేశం మాత్రం మీకు లేదు అన్నాడు. మీ పితరుల పారంపర్య ఆచారాలు పాటిస్తున్నారు, దేవుని నామాన్ని పట్టించుకోవట్లేదు. మనం కూడా చూడండి, కొన్ని విధానాలు ఉంటాయి. మనకు సంఘంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సంఘంలో కొన్ని కట్టుబాట్లు. ఎందుకై కట్టుబాట్లు? ఎవరు రాకూడదు, ఎవరు కూర్చోకూడదు, ఎవరు ఏం చేయకూడదు. ఎందుకు కట్టుబాట్లు అంటే ఒక విధానం, ఒక వే ఉంది. కానీ వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి, దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి నిబంధన వర్తించదు, కట్టడ వర్తించకూడదు. కట్టడ కనుక వర్తించాలంటే కనుక యేసు ప్రభు సమరయ దగ్గరికి వెళ్ళవసరం లేదు, అసలు సమరయ ప్రాంతానికి వెళ్ళవసరం లేదు అసలు యేసు ప్రభు. మరి వాక్యం దగ్గర ఏముండకూడదు? కట్టడ ఉండకూడదు. వాక్యం దగ్గర స్వేచ్ఛనిచ్చి ఆ స్వేచ్ఛను బట్టి సంఘంలోని విశ్వాసాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏదో గుద్దేసుకున్నా, మనం ఏదో చంపేసుకున్నా ఏమీ రాదు. కానీ విశ్వాసాన్ని మార్చడానికి ఎలా ప్రణాళిక ఉండాలి, ఆతోడు మనం చూసి మారాలి. మనం చూసి ఆతోడు మారాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతికితే వారు చూసి మారుతారు అన్న ఆలోచన మీకు చూడండి. ఒకప్పుడు బర్నాబా గారిని చూసి బ్రతికాడండి పౌలు గారు. అననీయ బాప్తిసం ఇచ్చేసిన తర్వాత ఎక్కడున్నాడా పౌలు గారు వెతుక్కుంటూ వెళ్ళాడు. బర్నబా గారు వెళ్ళిన తర్వాత బర్నబా గారు స్టన్ అయిపోయే రీతిగా పౌలు గారి జీవితం ఉంది అక్కడ. బర్నబా గారు స్టన్ అయిపోయాడు. ఏంటి పౌలుగా మారిన తర్వాత ఇలాగ అయిపోయాడా ఏంటి? ఎంత వాక్యమా, ఎంత టాలెంటా, ఎంత భక్తా, దేనికైనా సిద్ధపడిపోతాడు ఏంటి వాక్యం అని బర్నబా గారే ఆలోచించే విధంగా ఆయన దగ్గర వాక్యం నేర్చుకుని, ఆయన దగ్గరే ఉండి వాక్య పరిచయం నేర్చుకుంటూ సువార్త పరిచయాలు తిప్పుకున్న ఆయనే అలా వీటి రీతిగా మారిపోయినప్పుడు సంఘంలో ఉన్న మనం కూడా ఆచారాలు పద్ధతులు తెంపుకుని విశ్వాసానికి కర్తగా మనం మారిపోయినప్పుడు చూడండి, మనం కూడా పరిపూర్ణ లెక్కలోనికి వెళ్ళిపోతాం. ఆ పరిపూర్ణ లెక్కలోకి వెళ్ళాలంటే ఆచారాలు అడ్డొస్తున్నాయి. యేసుక్రీస్తు వారి ప్రభువు గారు కూడా అది చెప్తున్నారు అక్కడ. ఒరే నాయన శాస్త్రులారా, విశ్రాంతి దినం గురించి మీరు మాట్లాడుతున్నారే, అసలు విశ్రాంతి దినంలో మీరు పరిశుద్ధంగా ఉంటున్నారా? అక్కడ కాదు మనం మాట్లాడుకుందాం. ఈరోజు విశ్రాంతి దినం, ఎందాక అన్న అనౌన్స్మెంట్ చేశాడు. ఇది ఏమన్నారు? క్రీస్తు పునరుద్ధాన ఆరాధన ఆదివారం. క్రీస్తు పునరుద్ధాన ఆదివారం అంటే ఎలాగుండాలి? ఇంతకీ మనం ఎలాగుంటే ఇది క్రీస్తు పునరుద్ధాన ఆరాధన అవుతుంది చెప్పండి? ఎలాగుంటే అవుతుంది చెప్పండి? ఎలా పడితే అలా వచ్చేసి ఎలా పడితే అలా ఉంటే ఆరాధన అయిపోతుందా? మరి ఎలా ఉండాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని హైలైట్ చేయాలి, మనం చంపుకోవాలి, విడిచిపెట్టాలి, ధరించుకోవాలి. అప్పుడు కదండి క్రీస్తు పునరుత్థాన ఆరాధన దేవుడికి మహిమకరంగా మారుద్ది. మరి మారాలంటే నువ్వు చేయాలి. నువ్వు కూడా మా పితరులు, మా అమ్మ బైబిల్ పెట్టుకుని వెళ్ళింది, నేను బైబిల్ పెట్టుకుని వెళ్తున్నాను, అంతే. తేడా ఏముంది? మా నాన్న చర్చికి వెళ్ళాడు, పాటలు పాడాడు, నేను వెళ్ళి చర్చి పాటలు పాడుతున్నాను, తేడా ఏముంది? నా అమ్మమ్మ వెళ్ళింది, నేను వెళ్తున్నాను, తేడా ఏముంది?
మా నాయన వెళ్ళింది నేను వెళ్తాను, తేడా ఏముంది అంటే ఏ మాత్రం తేడా లేదు. తండ్రి వెళ్ళాడు చర్చికి, కొడుకు వెళ్తున్నాడు, కూతురు వెళ్ళింది, తల్లి వెళ్తుంది, తేడా లేదు. మనవడు వెళ్తాడు, మా మామ వెళ్తుంది, తేడా లేదు. అంటే మీరు చూడండి, ఏ పద్ధతులు మారలేదు. ఇప్పటికి కూడా మన దగ్గర ఏ పద్ధతులు, ఏ అలవాట్లు మారలేదు. మనలో మారలేదు, మనం మారలేదు. మరి అక్కడ యేసుప్రభు ఏమన్నాడు? మీ పితరుల ఆచారాన్ని బట్టి పారంపరాచారాలు పాటిస్తున్నారు తప్ప అసలు మీకు ఎలాగుండాలో ఏం చెయ్యాలో యశభక్తుడు చెప్పాడు కదరా బాబు, ఎలా బతుకుతున్నారు అన్నాడు కదా. అంటే అంతకన్నా నీచకరమైన బతుకు మన కనబడుతుంటుంది ఇప్పుడు. వాళ్ళకన్నా నీచగా ఎవరు కనబడుతుంది ఇప్పుడు? మన భక్తి మంద కనబడుతుంది ఇక్కడ. అంటే మీరు ఆలోచించేయండి, భక్తిలో ఉండవలసిన విధానాలు చూడండి, ఆచారాలు కాదు. ఆదివారం అనే ఒక నియమము, శుక్రవారం అనే ఒక నియమం పెట్టుకుంటే అది ఆచారం. మరి ఏం చేయాలి? పౌలు గారు ఇలాగే చేస్తే అంటే ఇలాగే ఉండలేదండి. చివరికి పేతురు గారు, మొదటి శతాబ్దంలో పేతురు గారు శిష్యులు వీళ్ళందరూ కలిపి ఏం చేశారంట? ప్రతిరోజు ప్రతి ఇంటికి వీళ్ళు ఏం చేశారంట? రొట్టె విచ్చుట ఎందును ప్రార్థన ఎందు ఏం చేశారంట? ఎడా తెగక్క ఏం చేశారంట? ఎడా తెక్కున్నారా? అప్పుడప్పుడు అని ఉందా? ఎడా తెగక అంటే మనం ఏం చేస్తున్నాం? అప్పుడప్పుడు. మరి మన ఆచారం అవుతుంది, వాళ్ళది భక్తి అవుతుంది. అంటే ఇప్పుడు ఆచారాలు పాటించేవారు ఎవరు? మనం. అక్కడ పరిచయాలు అంటున్న మాట యేసు ప్రభు మనకి వర్తిస్తుందిగా. వారు ఆచారాలు పాటిస్తున్నారు, మనం ఆదివారం పని మానేసి వెళ్ళాలి అంతే. ఆదివారం అంటే ఏంటి? మనకి పని మానేసి వెళ్ళేది. శుక్రవారం అంటే ఏంటి? ఏదో ఒక పూట సీరియల్ మానేసి వెళ్ళేది. అంటే ఒక ఆచారం అంతే అయిపోయింది. కానీ భక్తి అనేది మన దగ్గర ఏం లేదు, కనబడట్లేదు. భక్తి ఉన్నవాడు, భక్తి కలిగిన వాడు, దీర్ఘశాంతము, ధైర్యత్వమైన జాలి మనసుతనము ధరించుకున్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతిదినము ప్రార్థనలో ఏకీభవిస్తాడు, ప్రతిదినము ప్రార్థిస్తాడు, సహవాసాన్ని పెంపొందిస్తాడు. అంటే మనం చేసే ప్రార్థన నీటికి జవాబులు రావాలంటే నువ్వు ఎలాగున్నావో నువ్వు ఎరగాలి. నీ ప్రార్థన ప్రతిఫలం రావాలన్నా, నీ ప్రార్థన జవాబు రావాలన్నా నువ్వు ఎలాగున్నావు, నీ వ్యక్తిత్వం ఎలాగుందో, నీ జీవితం ఎలాగుందో, నువ్వు ఎలాగున్నావు, ఒకటికి రెండు సార్లు మనం ఆలోచన చేసుకుంటే నిజంగా కదా నేను చేసే ప్రార్థన పరలోకం వెళ్ళదు. పరిచయుడు లాంటి వాడే వారానికి 3 మార్లు ఉపాధి చేసినవాడు, తన దశభాగంలో ఇచ్చినప్పుడు ఆయన ప్రార్థన వెళ్ళలేనప్పుడు నా ప్రార్థన వెళ్తుందా? బూతులు మాట్లాడతాను, అబద్ధాలు ఆడతాను, మోసాలు చేస్తాను, ఇవన్నీ మన దగ్గర ఉన్నాడు, ప్రార్థన వెళ్తుందా? చాలామంది భక్తిగా చేస్తారండి, కానీ నోట్లు ఏం మనరు. కొంత చూడండి, మన దగ్గర బైబిల్ ఎట్టుకొచ్చి స్తోత్రం అంటారు, ఇంటి వెనకలికి అంటారు, ఈడ ఆడండి అంటారు. అంటే మీరు చూడండి, నోట్లో బూతు పదాలు చంపలేనోడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? దేవుడు వింటాడా? ఎవడైనా నోట్లో నుండి శుభ్రంగా వచ్చాడని గుట్టకేసాడు అనుకోండి, ఆడు మాట్లాడుతున్న నోటి మీద గుంపు వచ్చింది అనుకోండి, మనం ఉంటాం దగ్గర ఏం చేస్తాం? దగ్గరికి వెళ్ళి రారాబీలో అత్న స్మెల్ అంటాం మనం. మరి ఏం చేస్తాం? ఒరే దూరంగా ఉండి మాట్లాడరా, ఏమంటారు? ఆ తుప్పర్లో నా మీద పడుతున్నారు అంటాడు. అలాగే మనలో కూడా బూతులు మాటలు ఉంటే దేవుడు మన ప్రార్థన ఎలాగంటాడు చెప్పండి, ఎలా అంగీకరిస్తాడు చెప్పండి. అందుకే చెప్తున్నాను, చంపుకోవలసినవి చంపేయండి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టండి, ధరించుకుంటే ఈ ఆదివారం చూడరు, శుక్రవారం చూడరు, ప్రార్థనా స్థలం, ప్రార్థనా మందిరం, దాంట్లో నేను గడపాలనే ఆలోచన మనకు వస్తుంది. కానీ ఇదే ఆచారాలు పాటించుకుంటూ వెళ్ళిపోతే కనుక మన భక్తి వ్యర్థమైపోద్దండి. దయచేసి చిన్నవాడికి చెప్పేది ఏంటంటే, నీ ప్రార్థన జవాబు రావాలంటే చంపేయండి, విడిచిపెట్టండి. చాలా మేలుంది. చంపుకోలేదనుకోండి, ఏమో మన జీవితాలు ఎప్పుడు ఈ రోజుల్లో వానలు, ఈ రోజుల్లో వాతావరణాలు మారిపోతున్నాయి. మనిషి ఈరోజు ఉండేవాడు రేపు కనపడతాడు లేదో, నిక్కరు లేదు, ఉంటామో లేదో తెలియదు, కనిపిస్తామో లేదో తెలియదు. అలాంటి బతుకులు మనవి. ఇప్పటికైనా కొంత పరిశుద్ధత కనిపరచుకుని అవతల వాడికి నీ పరిశుద్ధత కనిపరిచి ఆ సంఘంలోకి వెళ్తే మేలు కలుగుతుంది. ఆ సంఘంలో ఆత్మీయత ఉంది, మేము ఆ సంఘానికి వెళ్ళాలి, వెళ్తున్నాం కానీ అల్లరండి, గొడవండి, గొడ్లు ఇవన్నీ ఉన్నాయండి, ఎందుకండి వెళ్ళడం అని అవతల అనుకునేట్టుగా ఉందంటే కనుక మీరు ఆలోచించండి, సంఘంలో అవయవాలు చెదిరిపోతున్నాయి. సంఘంలో అవయవాలు చెదిరిపోతున్నాయంటే లోపం ఎక్కడుందా అని గ్రహించండి. ఆ లోపాన్ని గ్రహించుకున్న రోజునే మనం బాగుంటామంటే. అలా బాగుండాలంటే ఇప్పుడు మరీ చెప్తున్నాను, ప్రార్థనకు జవాబు రావాలా? నువ్వు ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో చూడు. పక్కోడు వదిలేయండి, ఆడు తిడతాడు, పొగడతాడు, ఈరోజు తిడతాడు, రేపు పొగుడతాడు, ఇలా తిడతాడు, పక్కోడు మనం పట్టించి వదిలేయండి.
అలాంటి మాటలు పట్టించుకుంటే మనం ఎక్కడికి వెళ్ళవసరం, ఎక్కడికి నెగ్గవసరం లేదు. ఈ తిట్టోడు తిడుతూనే ఉంటాడు, కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు. మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయండి. ఎందుకంటే ఒక భక్తిగా ఉండి ప్రార్థన చేసాం అనుకోండి, నేను అడదాకా తిట్టిందండి, ఈరోజు చూడండి ఓ పాటలు పాడుతుంది అంటారు. మనమే వినేవాళ్ళమే. ఆవిడ చేసింది మారి చేసింది అనుకోండి, వెనకాల దిగజార్చేది కూడా మనమే. నిలబడుతున్న వాడిని వెనక దిగలాగేది ఎవరు? మనమే. నువ్వు నిలబడవు, పాడవు, ప్రార్థన చేయనవు, నువ్వు చేసేవాళ్ళు వెనకాల తోకెట్లాగితే అవతల వాడికి అసలా చర్చికి రావనే ఆలోచన రాదు. అందుకే మనం ఏం చేయాలి? సంఘుల అవయవాలు, ఒక సంఘులు ఒక అవయవాలు, సంఘానికి ఉన్న ప్రాముఖ్యత పౌలు గారు ఎరిగి, నాయన అవయవాలలో ఏదైతే లోపం వస్తే బాధపడతాయో, సంఘుల్లో మీరు చెదిరిపోతే చాలా బాధ ఉందయ్యా, సంఘుల్లో మీరు పాపంతో ఉంటే చాలా బాధ ఉందయ్యా, అందుకే ఇవి చంపండి అయ్యా అని చాలా రిక్వెస్ట్ ప్రేమతో చెప్తున్నాడండి పౌలు గారు. నేను కూడా చెప్తున్నాను, సంఘులో ఇవి ఉంటే సంఘం ఎదగదు, మనము ఎదగం. సంఘం ఎదగాలంటే మనం చంపేయాలంటే కొన్ని లక్షణాలు. ఎందుకంటే సంఘాన్ని పాడు చేసేవి మనలోనే ఉన్నాయి. కొందరు ఉంటారు, కొంతమంది ఉంటారు. సంఘాన్ని పాడు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సంఘాన్ని పాడు చేసే వాళ్ళు చాలామంది చూసాం మనం, ఒక్కరిద్దరు చాలామంది. కొంతమంది మారినోళ్ళు ఉన్నారు, కొంతమంది మారినోళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, సంఘానికి ఆత్మీయత రావాలంటే నువ్వు ఆత్మీయులుగా ఉంటే సంఘం ఆత్మీయతగా ఉంటుంది. నువ్వు ఆత్మీయ సహోదరుడిగా ఉంటే సంఘం ఆత్మీయతతో ఎక్కువ ఎదుగుతుంది. అలా ఎదగాలంటే నువ్వు ధరించుకోవాల్సింది, నువ్వు ఉండవలసింది ఏం కావాలి? దేవా, నా ప్రార్థన జవాబు రావాలి, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నువ్వు ఇచ్చే దీవుని పొందుకోవాలి, నా ప్రార్థనకి నీకు అడ్డుగా మా దోషాలు కానీ అడ్డుగా ఉన్నాయేమో, ఈ దోషం పోవాలంటే నన్ను బహుగా కడుగు అని దావీదులాగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నిజంగా దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడు కదా నీ ప్రార్థన ప్రతిఫలిస్తాడు. ఒక్కసారి చేసిన తప్పుకి లైఫ్ లాంగ్ నేను చెయ్యను, నేను ఉండను, దాంతో సావాసం చేయను అని తను తాను పరిశుద్ధంగా కడుక్కుని దావీదు గారు ఎలాగైతే దేవుళ్ళకి వచ్చి పాపం చేయకుండా ఉన్నాడో, అలాగే మనం కూడా మన ప్రార్థన దగ్గరికి చేరాలంటే, దేవా నువ్వు నన్ను కడిగే, ఈరోజు నువ్వు ఎలా పాపంతో ఉన్నానేమో, ఇంకా అబద్ధాలు ఆడుతున్నానేమో, ఇంకా మోసాలు చేస్తున్నానేమో, దేవా అటువంటి దుష్టత్వం కలిగిన దుష్టత్వం నాలో ఉండిపోయిందేమో, దేవా నాకు ఇది వద్దు, నా ప్రార్థన చందన చేరాలి, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలకి మంచి ఉద్యోగాలు చదువులు రావాలి, నేను ఆశీర్వదింపబడాలి, నీ సంఘంలో ఆత్మీయ సహోదరిగా ఉండాలి, ఆత్మీయురాలుగా బ్రతకాలని నిత్యము ఆయనకు ప్రార్థన చేసి కడుగు కడుగు అని ప్రార్థన చేయండి. ఏదో ఒక రోజు దేవుడు కడగ నేను పవిత్రపరచగా మానడు. అందుకే చెప్తున్నాను, దేవుడు మందిరంలో కూర్చున్న మనం దేవుడి దగ్గరికి మన ప్రార్థన వెళుతుందో లేదో ఆలోచించాలంటే ఈ మాటలను బట్టి మీకు అర్థం చేసుకోండి. నాలో బూతులు ఉన్నాయి, నాలో కోపం ఉంది, నాలో ద్వేషం ఉంది అంటే దేవుడి దగ్గరికి ఏమి వెళ్ళదు, నా ప్రార్థన వెళ్ళదు అని గ్రహించుకొని మీరు నిర్ణయించుకోండి. కోరుకుంటే కొద్ది మొదలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామంటే,